హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే, ఈ ఛానల్ని విజిట్ చేసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు మీరు తమ్నెల్లో చూశారు కదా, అదే సమస్య. క్రెడిట్ కార్డులు ఉన్నా కూడా ఇంకా క్రెడిట్ కార్డులు కావాలనేసి తీసుకోండి అని భయంకరమైన ఫోన్స్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పనుకునేంత వరకు, ఒక్కోసారి ఆల్మోస్ట్ అది రాత్రి 7, 8, 9 అయినా కూడా ఫోన్లు వస్తాయి. ఆల్రెడీ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, మళ్ళీ ఫోన్స్ వస్తాయి అన్నమాట. క్రెడిట్ కార్డు ఎలిజిబిలిటీ అయ్యారు, తీసుకోండి అని. ఖచ్చితంగా మీ అందరికీ ఇది అనుభవం అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి. సో ఏం చేస్తే ఈ కాల్స్ పోతాయి అనేసి నేనైతే, ఎందుకంటే ఇప్పుడు మనము డిఎన్డి యాక్టివేట్ చేసుకున్నాం అనుకోండి, ఫర్ డు నాట్ డిస్టర్బ్ సర్వీసెస్ని, మనకి ఇంపార్టెంట్ కాల్స్, కొన్ని కస్టమర్ కేర్ కాల్స్ మిస్ అయిపోతాయి అన్నమాట. సో అలా చేసుకునేకి లేదు. కాబట్టి ఏమీ చేయలేక ఇంకా అన్నీ మొత్తం కంప్లీట్గా బ్లాక్లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. అంటే ఏ నెంబర్ వచ్చినా కూడా బ్లాక్లో పెడుతున్నాం. దాంతోపాటు లోన్లు ఇస్తామని ఒక వేధింపులు, మీరు లోన్కి ఎలిజిబిలిటీ అయ్యావని కంప్యూటరైజ్డ్ రికార్డెడ్ మెసేజెస్ అనమాట. సో కంటిన్యూగా ఇదేనండి, ఇంకా వేరే సోదే లేదు. ఇంకా భయంకరమైన టార్చర్. ఖచ్చితంగా మీకు కూడా ఇది అనుభవం ఉంటుంది నేను అనుకుంటున్నా. మనం ఇంకా తప్పించుకోలేకపోతున్నాం. అన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తున్నాం. 8 సిరీస్లో వచ్చిన నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడితే మళ్ళీ 7 సిరీస్ బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాం. అయినా కూడా వస్తున్నాయి. క్రాస్ చెక్ చేసుకోరు వాళ్ళు. ఇప్పుడు క్రెడిట్ కార్డు ఇచ్చిన వాళ్ళకి సేమ్ మళ్ళీ బ్యాంక్ నుంచి మళ్ళీ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ ఎట్లా వస్తుంది? చూడండి, ఒకసారి ఆలోచించండి. అంటే వాళ్ళ సాఫ్ట్వేర్లో ఎలాంటి మన మొబైల్ నెంబర్ కొడితే అప్డేషన్ తెలిసిపోతుంది కదా, అక్కడ ఆల్రెడీ ఉంటుంది కదా. సో లేదు, ఎలాంటి అప్డేషన్ లేదు. వాళ్ళు వెరిఫై చేసుకోరు. అది థర్డ్ పార్టీ, అంటే బ్యాంక్ వాళ్ళు కాకుండా థర్డ్ పార్టీకి ఇచ్చేసారు డేటా అంతా. ఏదేదో కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తారు మనకి, మీకు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేసి, హెచ్డిఎఫ్సి అనేసి, ఆర్బిఎల్ అనేసి, తర్వాత ఎన్ని బ్యాంకులు అండి, అసలు అన్నీ ఉన్న బ్యాంకులు అన్ని క్రెడిట్ కార్డులు ఆల్మోస్ట్ ఆల్ కాల్స్ అనమాట. సో చాలా భయంకరమైన టార్చరు. మరి దీని పరిష్కారం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇంకా రోజుకి కనీసం, అంటే నేనైతే ఒక 2-3 సమాధానం చెప్తూనే ఉన్నా. ఆల్రెడీ ఉంది అంటే సారీ సార్ ఉందా అయితే అని పెట్టేసాడు. మీకు కూడా నిజంగా ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. మరి చాలా బాధాకరమైన విషయము. మరి ఆర్బీఐ గైడ్లైన్స్ మరి ఏ విధంగా ఉన్నాయో, మరి ఏంటో నాకు అర్థం కావడంలే. మన డేటా అందరి దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళు కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు. రికార్డెడ్ మెసేజెస్, లోన్స్ ఇస్తామనేసి రికార్డెడ్ మెసేజెస్, మీరు ఎలిజిబిలిటీ, భయంకరమైనటువంటి పరిస్థితి. మరి ఇది పరిష్కారం దొరుకుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇది నాకు తెలిసిన మటుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ దీని మీద వచ్చి, అసలు అవసరం ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న కార్డ్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేయడం ఏంటి? లేని వాళ్ళకి ఒకవేళ కాల్ చేసి ఇస్తే బాగుంటుంది. సరే, అందరితో అయిందే సరే, ఆన్లైన్ కాల్స్ వస్తున్నాయి, మొబైల్ ఫోన్స్ కాల్స్ వస్తున్నాయి, ఓకే. మళ్ళీ మనము సూపర్ మార్కెట్లకు వెళ్ళిన వెంటనే ఎక్కడ చూసినా కూడా సూపర్ మార్కెట్లు, ఇప్పుడు రిలయన్స్ కావచ్చు, తర్వాత రిలయన్స్ సూపర్ మార్కెట్ కావచ్చు, తర్వాత మోర్ కావచ్చు, తర్వాత మ్యాక్స్ బట్టల షాప్ కావచ్చు, అక్కడికి వెళ్తే అక్కడ కాసుకొని ఉంటారు ఎవరు? ఈ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మళ్ళీ టార్చరే. సార్ క్రెడిట్ కార్డు ఉందా అంటారు. మనం ఈరోజు వెళ్తామండి సూపర్ మార్కెట్కి, ఈరోజు చెప్పింటాం, అమ్మా నా దగ్గర ఉందమ్మా ఆల్రెడీ, మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు ఉందమ్మా, వద్దమ్మా అని. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ అయితే మళ్ళీ అదే క్వశ్చనే, మళ్ళీ సేమ్ సమాధానమే. మళ్ళీ 4 రోజుల తర్వాత వాళ్ళు చేంజ్ ఉంటారు, వేరే వాళ్ళు వచ్చింటారు, మళ్ళీ వాళ్ళకి. అంటే ఇంకా సూపర్ మార్కెట్లకు పోవాలంటే కూడా భయపడుతున్నారు చాలామంది. కారణం ఏంటో తెలుసా? ఈ క్రెడిట్ కార్డు వాళ్ళు ఎంటపడటం వల్ల. ఒకప్పుడు అప్పులు పుట్టేటి కాదు, క్రెడిట్ కార్డులు వచ్చేటి కాదు. ఇప్పుడు బంగబోయి పిలిచి క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే డిఫాల్టర్స్ అయ్యే అవకాశం కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డు యూసేజ్ తెలియకపోవడం వల్ల సరిగ్గా డిఫాల్టర్స్ అయ్యే అవకాశము చాలా ఉంటుంది అనమాట. సో సరైన టైంలో కట్టుకోకపోవడము, ఎక్కువ కార్డులు అయిపోయాయి అనుకోండి, ఏం చేస్తారండి?
డేట్స్ గుర్తుండవు, కార్డ్స్ అనేది బిల్ కట్టే టైం దాటిపోతుంది, ఒకసారి పెనాల్టీలు పడతాయి. సో సిబిల్ స్కోర్ ప్రాబ్లం వస్తుంది. ఇదంతా అవసరమా? సో కాబట్టి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఎదుర్కొని ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. సో ఇవన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.